దేవుణ్ణి ఆరాధించేటప్పుడు మనం ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధిస్తాం. అయితే దేవుణ్ణి ఆరాధించేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలను ఆయన ఆత్మతో బలపరుస్తాడు. అప్పుడు ఏం జరుగుతుంది? మన శరీరంలో ఉన్నటువంటి ఆ బలహీనత కానీ, ఆ భయము కానీ, మన జీవితంలో ఉన్నటువంటి ఆ నెగటివ్ ఏదైతే మనలను బాధ పెడుతుందో దాంట్లో నుంచి మనం బయటకు వస్తాం. ఎప్పుడైతే నేను బలహీనంగా అనిపిస్తుందో, నాకంటే ఏదైనా ఒక సమస్య ఎదురైనప్పుడు, లేదంటే ఏదైనా ఒక అవసరం ఏదైనా ఉన్నప్పుడు, మరి నేను కొంచెం డిస్టర్బ్ అయినప్పుడు, మరి దేవుని పాటలు విన్నప్పుడు, లేదా వర్షిప్ చేసేటప్పుడు మరి ఏకీభవించినప్పుడు, నిజంగా మరి ఆ సమయంలో ఆ బాధ నుంచి నేను బయటికి వచ్చాను చాలాసార్లు. అప్పుడు దేవుడు మనకి ఇంకా శక్తిని ఇస్తాడు, పోరాడే శక్తిని, ఆలోచించే శక్తిని, నెమ్మదిని మనకు అనుగ్రహిస్తాడు. ఒకవేళ మనం ఇంకా అదే టెన్షన్లో, అదే ఒత్తిడిలో కనుక మనం ఉంటే కనుక ఎప్పటికీ మనం బయటికి రాలేం జీవితాంతం కూడా. అందుకని వారానికి ఒకసారి మరి దేవుని మందిరానికి వెళ్ళి దేవుణ్ణి ఆరాధించాలి. చప్పట్లు కొడుతూ, పాటలు పాడుతూ, దేవుని ఘనపరిచి స్తుతిస్తూ, ఆయనకు మహిమ చెల్లిస్తూ దేవుని సన్నిధిలో మనం గడిపినప్పుడు మనలో ఉన్న భయం అంతా కూడా మనం విడిచి వెళ్ళిపోతుంది. ఎంత భయంకరమైన స్థితిలో నువ్వు ఉన్నా ఆ భయము నిన్ను విడిచి వెళ్ళిపోతుంది. కొన్నిసార్లు మనం ఇంకా మన లైఫ్ ఇంకా ఇంతే కావచ్చు, ఇంకా ముందుకు పోలేమో అనుకుంటాం మనం. కానీ ఎప్పటికీ కాదు. నువ్వు ఎక్కడైతే అయిపోయింది అని నువ్వు అనుకొని నువ్వు ఫుల్ స్టాప్ పెడదామని నువ్వు అనుకుంటావో, అక్కడే దేవునికి సమయం ఇచ్చి చూడు. దేవునికి సమయం ఇవ్వు. ఏదో వచ్చి కూర్చున్నామా, వాక్యం విన్నామా, వెళ్ళిపోయినట్టు కాదు, కానీ పాటలతో దేవుని మహిమపరచాలి. హల్లెలూయా. దేవుణ్ణి ఆరాధించాలి మనస్ఫూర్తిగా. నీ హృదయాంతరంగములో నుండి ఆ దేవుణ్ణి నువ్వు మహిమపరిచినప్పుడు, స్తుతించినప్పుడు నిజంగా నీ భారము నిన్ను విడిచి వెళ్ళిపోతుంది. హల్లెలూయా. నీ భారము నీ శరీరంలో నుండి, నీ మనసులో నుండి వెళ్ళిపోతుంది. అప్పుడు నీకేమొస్తుందమ్మా? ధైర్యం, పోరాడే శక్తి దేవుడిస్తాడు. హల్లెలూయా. చాలాసార్లు మనకు అనిపించవచ్చు, ఇంక ఈ జీవితంలో పోరాడి ఇంకా మిగిలింది ఏం లేదు అని మనం అనుకుంటాం. కానీ నిజంగా మనం పరిశుద్ధ గ్రంథం మనం చూసినట్లయితే ఎంతోమంది ఇక అయిపోయింది అన్న స్టేజ్లో దేవుడు వారిని ఒక నూతనమైనటువంటి మరి మార్గాన్ని వారికి చూపించి వారిని అక్కడ నుండి తప్పించాడు దేవుడు. కొన్ని సమస్యలు ఎలా వస్తాయి, దేనివల్ల మనము ఇబ్బంది పాలవుతాం, దేనివల్ల మనం నష్టపోతామో, దేన్ని బట్టి మనకున్నటువంటి ఆశీర్వాదాన్ని కోల్పోతాం, దేన్ని బట్టి మనకున్నటువంటి ఆ అభిషేకాన్ని మనం కోల్పోతాం. కొన్ని విషయాలు మనం చూసినప్పుడు మరి 39వ దావీదు కీర్తన 7, ప్రభువా నేను దేని కొరకు కనిపెట్టుకొందును, ప్రభువా నేను దేని కొరకు కనిపెట్టుకొందును, నిన్నే నేను నమ్ముకొని ఉన్నాను, నా అతిక్రమములన్నిటి నుండి నన్ను విడిపింపుము, నీచులకు నన్ను నిందాస్పదముగా చేయకుము. నీచులకు కదా, నీచులకు నన్ను నిందాస్పదముగా చేయకుము. తర్వాత దాని చేసినది నీవే కనుక నోరు తెరవక నేను మౌనినైతిని, నీవు పంపిన తెగులు నా మీద నుండి తొలగింపుము, నీ చేతి దెబ్బ వలన నేను క్షీణించుచున్నాను. హల్లెలూయా. ఇక్కడ మరి ఈయన మాట్లాడుతున్నటువంటి మాటలు, ఈయన హృదయంలో నుండి వచ్చినటువంటి మాటలు, నా అతిక్రమములన్నిటి నుండి నన్ను విడిపింపుము. హల్లెలూయా. అంటే నాలో ఏముంది?
నేనేం చేశాను? నేను అతిక్రమములు చేశాను, నేను తప్పులు చేశాను, నేను పాపాలు చేశాను, నేను అపవిత్రుడను. అందుకే నువ్వు నన్ను ఏం చేశావు? దోషములను బట్టి నీవు పంపిన తెగులు నా మీద నుండి తొలగింపు. అంటే ఇప్పుడు ఆయన పైన ఏముందని భావిస్తున్నాడు? తెగులు. ఎవరు పంపారని? దేవుడే. నీ చేతి దెబ్బ వలన నేను క్షీణించుచున్నాను. చాలయ్యా, చాలు ప్రభువా, ఈ అతిక్రమములను క్షమించి ఈ తెగులు నా మీద నుండి తీసివేయి, ఈ శాపము నా నుండి తీసివేయి, ఈ భారము నా మీద నుండి తీసివేయి. కొన్నిసార్లు ప్రజలకు అర్థం కాదన్నమాట. ఆరాధించడము, దేవుని స్తుతించడము, దేవుని గణపరచడము, ఇవన్నీ మరి మనం దేవుని కొరకు మనం చేస్తూ ఉన్నాం. అయితే దేవుని వాక్యము విన్నప్పుడు ఆ వాక్యము ద్వారా వచ్చే జ్ఞానము కానీ దీవెన కానీ అది నువ్వు పొందుకుంటావు. హల్లెలూయా. వాక్యము వలన లాభము పొందేది నువ్వే. దేవుని స్తుతించు, ఆరాధించు, కీర్తించు, అది దేవుని కొరకు నువ్వు చేసేది. కానీ వాక్యం విన్నప్పుడు వాక్యములో ఉన్నటువంటి జ్ఞానము పొందుకునేది నువ్వే. దాన్ని నిర్లక్ష్యం చేస్తే నువ్వు ఈ మందిరానికి వచ్చి కూర్చొని వెళ్ళిపోవట అది వ్యర్థమే. దానికంటే నువ్వు బయట ఎక్కడైనా ఇంకెక్కడైనా వెళ్ళి కూర్చొని టైంపాస్ చేయవచ్చు, అది నీకు మేలు. కానీ దేవుని మందిరంలో వాక్యము వినకుండా పోయేవారు నిజంగా వారు ఎప్పటికీ మరి వారి జీవితంలో నెమ్మది అనేది ఉండదండి, మార్పు ఉండదు. ఎందుకంటే మార్పు ఇచ్చేది దేవుని వాక్యం, జ్ఞానము ఇచ్చేది దేవుని వాక్యం, శక్తి ఇచ్చేది దేవుని వాక్యం, విడుదల ఇచ్చేది దేవుని వాక్యము, అభిషేకమునిచ్చేది దేవుని వాక్యము, స్వస్థతనిచ్చేది దేవుని వాక్యము, జీవితాన్ని మార్చేది దేవుని వాక్యం. హల్లెలూయా. దాన్ని వినకుండా మనం ఇక్కడ నుంచి వెళ్తే నిజంగా మన జీవితాన్ని మనమే ఇంకా పోస్ట్పోన్ చేసుకుంటూ వెళ్తాం. మనం ఏంటి? సత్యము తెలియకుండా ఇంకా పాపంలోనే ఉంటే చూడండి, ఇక్కడ ఈయన ఏమంటున్నాడు? నా అతిక్రమములను అన్నిటి నుండి నన్ను విడిపింపుము. ఎందుకంటే ఈ లోకులు ఏం చేస్తున్నారు? నిందిస్తూ ఉన్నారు. వారు నిందించకుండా, స్పందించకుండా వారికి నన్ను మరుగు చేయి, వారికి అవకాశం ఇవ్వకు, నా శత్రువులకు అవకాశం ఇవ్వకు, నవ్వుకునే పరిస్థితి వారికి ఇవ్వకయ్యా. అందుకే నన్ను క్షమించు, నా మీద నుంచి ఈ యొక్క శాపము తీసేయి, ఈ భారము తీసేయి. హల్లెలూయా.